మన పిల్లలకి ఏం చేస్తున్నాం, మనం వ్యవసాయం గురించి ఏం తెలియదు. అందరూ డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి అని చెప్పేసి మనం అందరికీ అక్కడ సైడ్ డైవర్ట్ చేస్తుంది. అక్కడ సైడ్ డైవర్ట్ చేస్తే కూడా వ్యవసాయం గురించి, కనీస వ్యవసాయం గురించి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకని ఏం చెప్పాను నేను, పాఠ్య పుస్తకాలలో ప్రతి ఒక్కరికి స్కూల్ ఉండే, ప్రైమరీ స్కూల్ ఉండే వ్యవసాయం గురించి వారికి శ్రద్ధ, ఇంట్రెస్ట్ కలిగే విధంగా పాఠ్యాంశాలు పొందుపరచాలని చెప్పేసి నేను చెప్తే, అసెంబ్లీలో అందరూ చాలా మంది ఆఫీసర్స్ అంటే ఒక అసెంబ్లీకి సంబంధించిన సార్ చాలా బాగా మాట్లాడారు సార్, మీరు చాలా బాగా మాట్లాడారు సార్, ఎవరు వ్యవసాయం నాకు వచ్చి అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్పింది. చాలా మంది అసెంబ్లీలో పనిచేసుకుని అందరూ ఆఫీసర్స్. అంటే మనమే మనం నష్టపోతున్నాం. మనం వ్యవసాయ కుటుంబానికి వచ్చినాం, మన పిల్లలకి వ్యవసాయం గురించి మనం నేర్పలేం. కానీ నేర్పవలసిన అవసరం ఉన్నది, గవర్నమెంట్ కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్పారు, మొత్తం దేశంలో 60% దేశానికి అవసరమైన విత్తనాలు మొత్తం మన రాష్ట్రంలో తయారవుతుంది అని చెప్పారు సార్. అని గద్వాల మనసుగా అడగడానికి ఇప్పుడైతే సార్ అడిగారు, మన దగ్గర సీడ్ ప్రాసెసింగ్ ఎందుకు పెట్టదు, మన దగ్గర రైతులు విత్తనాలు ఎందుకు పండియకూడదు, విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఇక్కడే చాలా మంది రైతులు ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇక్కడ కూడా అవకాశం ఉంటే ఇక్కడ కూడా వివిధ విత్తనాలు పండించి దాన్ని ప్యాక్ చేసి మనము రైతులకు తక్కువ ధరకు అందించే విధంగా మనం కూడా కృషి చేయవచ్చు. మనకి గిట్టుబాటు ధర ఏదైతే ఉంటుందో దానికి మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఉందో దాని మీదకి వెళ్ళి కొంచెం లాభం చూసుకొని అనే విధంగా ఇక్కడ కూడా అవకాశం ఉంది. ఇక్కడ కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయమని చెప్పిన విత్తన ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత ఇంకోటి అన్ని మన చేతితో ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అందిపుచ్చుకొని ఫార్మికైజేషన్ కానీ, తర్వాత సీడ్ కానీ, ఇంకా ఫెర్టిలైజర్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కూడా మనకు సార్ చెప్పినప్పుడు డిసిఎంఎస్ ట్యాక్స్ ప్రభుత్వం నుండి సరఫరా అయ్యేటివి ఎక్కువ ధరకు అమ్మదు. ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు ఫ్రీ వస్తుంది. అన్ని బయట కంటే కూడా ₹10 మనకు తక్కువ దొరుకుతాయి. కాబట్టి అయినంత మటుకు ఇక వీళ్ళేం చేస్తారు, మనలు సొసైటీలలో మందులు ఏదైతే కొనుగోలు కేంద్రాలు పెడతారు, కమిషన్ వస్తుంది. కానీ రైతులకు ఉపయోగపడేది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ వస్తుంది. డీడీ కట్టమంటే డీడీ కట్టారు, మందులు తీసుకురావడానికి, ఎరువులు తీసుకురావడానికి అసలు డీడీ కట్టారు. డీడీ కట్టి తీసుకొని వస్తే రైతులకు కనీసం ₹10,000 తక్కువ మనకు దొరుకుతుంది. దానికి ముందు కావాలి సొసైటీ ఏమన్నా కూడా మీకు అందరికీ చెప్తూ, ఇక వ్యవసాయం చేసే విధానాన్ని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా ఇప్పుడు చాలా రిఫార్మ్స్ వస్తున్నాయి. మనము కాలబెడితే మొత్తం భూసారం పోతుంది, సూక్ష్మజీవులు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు మొత్తం చనిపోతాయి, పెట్టొద్దని చెప్పి దాన్ని ఆర్గానిక్ కంపోస్ట్గా మనం చేసుకోగలుగుతాం. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అది మొత్తం దుక్కితుంది, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చదివితే అదే ఎరువుగా అయింది. తర్వాత పశువులను కూడా దీనికి ఎందుకంటే పాడి పంట ఉంటేనే ముందుకు పోతాం, లేకుంటే లేదు. అందరం మనం అమ్మేసుకుంటున్నాం, ఉన్న పశువులను అమ్మేసుకుంటున్నాం. జీతగాలు దొరుకుతలేదు, మాట వాస్తవం, జీతగాలు దొరుకుతలేదు, మేము చూసుకుంటూ దొరుకుతలేదు. కాబట్టి అయినా కూడా మనకు కష్టమైనా కూడా పాడి పంట ఉంటేనే మనకు పశువుల ఎరువు ఎంతో కొంత వేస్తే 3 సంవత్సరాల వరకు మళ్ళీ ఎరువు వేయవలసిన అవసరం ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఒక యూరియా గురించి అన్ని ఎంఆర్పీ గురించి మాట్లాడి ఎక్కువ ధరకు మాట్లాడదు. కానీ ప్రభుత్వానికి ఒక 45 కిలోల యూరియా బ్యాగు తయారు చేయాలంటే ₹2,100 పడుతుంది. కానీ మనకు 266 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ₹10,000 అంటే ₹300 వరకు మనకు వస్తుంది. అంటే గవర్నమెంట్ ఎంత సబ్సిడీ భరిస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. రాను అది కూడా భరించలేదు ప్రభుత్వం. అందుకని నానో యూరియా గురించి ₹220 ½ లీటర్ వస్తుంది, ఒక ఎకరానికి సరిపోతుంది. కాబట్టి అటువంటి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అంతే ధర పడుతుంది, మళ్ళీ తయారు చేయడానికి అంతే ₹200 పడుతుంది. కాబట్టి ఎక్కువ సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లాంటివి ఉన్నాయి. ఎంఆర్పీ ఒకవేళ ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర అమ్మి ఇప్పుడు రైతులు మాట్లాడుతూ రిసిప్ట్ ఇంతకైతే రిసిప్ట్ ఇవ్వమంటారు. ఖచ్చితంగా రిసిప్ట్ అడుగుండి, ఎంఆర్పీ గురించి డిమాండ్ చేయండి. లేదంటే పోయి మీరు ఏడీ గారికి కంప్లైంట్, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి మనం ఒకవేళ సార్ మీరు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. అందు గురించి లేకుంటే ఆఫీస్కి వచ్చి మనం ఒకవేళ కంప్లైంట్ చేస్తే ఏం యాక్షన్ అందరూ నడుస్తున్నది, ఏం యాక్షన్ తీసుకోమంటే రైతులు మరొకసారి మీ ఆఫీస్కు రాదు, వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఏ షాపులో ఎక్కువ ధరకు అమ్ముతున్నారో ఆ షాప్ను యాక్షన్ తీసుకోవాలి, సీజ్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ డిమాండ్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి మనము ఇక ఎరువులు మీకు చెప్పవలసిన అవసరం లేదు.
నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇంకోటి హార్టికల్చర్ సైడ్ డైవర్ట్ కండి. ఇప్పుడు ఇది పామ్ ఆయిల్ ట్రీస్ గురించి బాగా చెప్తా ఉన్నాను. ఒక ఎకరాకు 51,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది గవర్నమెంట్. అంటే మళ్ళా ఒక ఎకరాకు మీకు పంట పండిస్తే 4 సంవత్సరాల తర్వాత ఎకరాకు అన్ని ఖర్చులు పోగా 1,00,000 రూపాయలు మిగులుతుంది, 1,00,000 మిగులుతున్నాయని చెప్పారు. కానీ 1,00,000 కాకుండా కనీసం 1,00,000 రూపాయలు అయితే ఖచ్చితంగా మిగులుతాయని చెప్పేసి కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ పామ్ ఆయిల్ చెట్టు వేసిన తర్వాత 4 సంవత్సరాలు పంట స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఖమ్మంకి అక్కడికి రైతులు వచ్చి కౌలు తీసుకుంటున్నాం. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక ఎకరాకు కౌలు ఇస్తా ఉన్నాం. ఇచ్చి మొత్తం వాళ్ళే చేసుకుంటారు. మొత్తం పంట 5 సంవత్సరాల 10 సంవత్సరాల తీసుకొని వాళ్ళే చేసుకుంటా ఉంటారు. అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. అంటే లాభం ఉంటేనే అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, లేకుంటే లేదు. మనం ఎప్పుడు అదే ఒకటే పెట్టిన చెరుకు పత్తి పెట్టివి పంట మార్పిడి ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు నూనె గింజలు అసలే పండిస్తాం కదా. ఎప్పుడు ఎండకి తెల్ల కుసుమలు పెడుతుంటివి, నల్ల కుసుమలు పెడుతుంటివి, నువ్వులు పెడుతుంటివి. ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం, మన ఆరోగ్యానికి ఇవన్నీ అవసరం. కాబట్టి అటువంటి పంటలు కూడా కనీసం మొత్తం మర్చిపోకుండా మనం తినే పూర్తిగా కనీసం మీకు కుటుంబానికి సరిపోయేటి అన్నా మనం పండించుకోవాలి. పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, కూరగాయలు కానీ, ఆర్గానిక్ ఏమి పురుగు మందులు వాడకుండా కనీసం, ఎందుకంటే పెద్ద వ్యవసాయదారులు చిన్న వ్యవసాయదారులు దాన్ని ఉపయోగించుకుని కనీసం ఒక అర్ధెకరంలో 1 ఎకరంలో ఇవన్నీ మనం ఇంటికి పనికొచ్చే పని కూడా మనం పెట్టుకోవాలని చెప్పేసి. అప్పుడేమో హరిత విప్లవం అని చాలా జనాభా పెరుగుతూ ఉంది. అప్పుడు దాని తగ్గట్టు పంట పండలేదు. ఈరోజు జనాభాకు మించి పంట పండిస్తున్నాం. కాబట్టి అన్ని మటుకు ఆర్గానిక్ సైడ్ పోదాం, మళ్ళీ పశువుల ఎరువు వేద్దాం, అట్లాంటి వర్మీ కంపోస్ట్ వేద్దాం. అట్లాంటివన్నీ మనము కొత్త దీనికి ఫార్మింగ్ చేసాం. మళ్ళీ లేబర్ ఛార్జెస్ కొంచెం తగ్గించుకోవాలంటే అన్ని వివిధ వ్యవసాయ యాంత్రీకరణ ఉంది, డ్రోన్స్ వచ్చినాయి, వాటిని అందరికీ ఉపయోగించుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ, ఇంకొకటి మిల్లెట్స్. మనం ఇప్పుడు ఆరోగ్యం అందరూ ఇది మనకు మొత్తం డయాబెటిక్ హబ్ అయిపోతా ఉన్నాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎందుకంటే అన్నం తింటా ఉన్నాం, ఎక్కడ లేనంత బియ్యం మనం తింటా ఉన్నాం ఇక్కడ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అందుగురించనే ఎక్కువ డయాబెటిక్ కేసులు